హాయ్ గైస్, వెల్కమ్ టు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. కాకపోతే ఒకటి, ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా అనిపించింది. ఎక్కడైతే ఒక సీన్ మొదలవుతుందో అక్కడి నుంచి పీక్స్లో వెళ్తుంది సినిమా అంతా. చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అదిరిపోద్ది. ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్లతో అదరగొడతారు. అంత బాగుంది సినిమా. ఇంకా కథపరంగా చూసుకుంటే సింపుల్గా చెప్తాను భయ్య. ఏమీ లేనోడు అన్నీ ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. కాకపోతే అలా అన్నికి అవేవి నచ్చవు. ఎవరికైతే ఏమీ లేదన్నానో వాళ్ళ అక్కనే ఒక సంఘటన జరుగుతుంది. అక్కడి నుంచి సినిమా అంతా మారిపోద్ది. ఇంతే సినిమా. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు సంబంధం లేకుండా అని అనుకోకండి. సినిమా వెళ్ళి చూస్తే నేను ఎందుకు అలా చెప్పానో మీకే అర్థం అవుతుంది. కథ అదే ఉంటుంది, కాకపోతే వేరే లైన్లో వెళ్తూ ఉంటుంది. చూసే విధానంలో చూస్తే మనకి ఏదైనా నచ్చుతుంది. ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందంటే క్యారెక్టర్స్ కోసం భయ్య. సుహాసన నేను యాక్టింగ్కి ఫిదా అయిపోయాను. అంత బాగా యాక్ట్ చేసావు. నీతో పాటు ఈక్వల్గా శరణ్య ప్రదీప్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ వేరే లెవెల్ ఉంటాయి సినిమాలో. వీళ్ళిద్దరితో పాటు ఈక్వల్గా సుహాస్కి ఫ్రెండ్గా నటించిన జగదీష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కరు కాదు భయ్య, ఎవరు వారి క్యారెక్టర్లో ఇచ్చి పడేశారు అంతే. ఉంటాయి భయ్య, ఉంటాయి. ప్రతి సినిమాలో మైనస్ పాయింట్లు ఉంటాయి. అదే మనం పట్టుకుంటే సినిమా బాగోలేదు అన్నట్టే అనిపిస్తుంది. అది కాకుండా ఆ స్టోరీ ఏంటి, చెప్పే విధానం ఎలా చెప్పాడు, అసలు ఆ క్యారెక్టర్లు ఎలా యాక్ట్ చేశాడు అనేది చూస్తే మీరు ఆ మైనస్ పాయింట్లన్నీ మర్చిపోయి ఆ సినిమా ఇదిరా, ఇలా ఉందిరా, చాలా బాగుందిరా అనేదే వస్తుంది. ఇంకా అంతకు మించి ఆ మైనస్ పాయింట్లు మనం పెద్ద పట్టించుకోం. ఇంకా మ్యూజిక్ పరంగా అయితే నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు. పాటలు కూడా అంతేం బాగోవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏదో అలా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం పైకి తీసుకెళ్తాడు అంతే. ఆ సినిమా ఆ సీన్లు అలా నిలబెట్టాలి అనే దానిలా తీసుకెళ్తాడు. అంతేగాని మ్యూజిక్ అయితే నాకేం పెద్ద అనిపించలే, ఫ్రాంక్గా చెప్తున్నా. ఎడిటింగ్ విషయానికి వచ్చేసరికి బాగుంది. ఎడిటింగ్ అంతా బాగానే చేశారు. కాకపోతే కొంచెం నాకెందుకో ఆ సీన్లు లేకపోతే బాగుండు అనిపించింది. కొన్ని సీన్లు అంతే. ఇంకెక్కడ అయితే మైనస్ లేదు ఎడిటింగ్లో. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అనుకుంటా, నాకైతే తెలీదు. చాలా బాగా చూపించాడు ఒక్కొక్క క్యారెక్టర్ని మాత్రమే కాదు, కథను కూడా చాలా బాగా చెప్పాడు. అంత బాగుంది అతని డైరెక్షన్. కాకపోతే ఒకటి చిన్న మైనస్ పాయింట్లు ఉన్నాయి. అవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకు మించి ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంటుంది అంటే నాకు చాలా బాగుంది అనిపించింది. కొంతమందికి అంటే వాళ్ళు వేరే దానిలో చూస్తే బాగుండకపోవచ్చు. రొటీన్ స్టోరీలు అనుకుంటే బాగుండకపోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఎంత రొటీన్ స్టోరీలైనా ఇలాంటి సినిమాలు సంవత్సరానికి ఒకసారైనా రావాలి భయ్య. ఎందుకంటే మనం అన్నీ మర్చిపోతున్నాం ఈ కాలంలో. మంచి ఏంటి చెడు ఏంటి అనేది. లాస్ట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఆ డైలాగ్ కరెక్ట్గా ఉంటుంది ఆ సీన్కి. ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసండి. సినిమా అయితే చాలా బాగుంటుంది. అంటే మీకు ఎలా అనిపిస్తుందో మరి నాకైతే తెలీదు. మనం చూసే విధానం మంచిదైతే మంచిగానే అనిపిస్తుంది భయ్య. చూసే విధానం చెడ్డదైతే చెడ్డగానే అనిపిస్తుంది. అంటే బాలేనట్టే కనిపిస్తుంది అంతే. అంతకుమించి ఏం చెప్పలేను. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీ ఇష్టం అనుకోండి. మనం ఏం బలవంతం చేయం.